తెలంగాణ రాష్ట్రంలో ఈ నియంతృత్వ పాలన పోతాయని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఎవరికి ఏం జరిగిందనేది మాత్రం తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడున్న అక్కలకు, ఇక్కడున్న అన్నలకు, ఇక్కడున్న తల్లులకు ఎవరికైనా ఏదైనా బంద్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? బీసీ బంద్ వచ్చిందా? మైనార్టీ బంద్ వచ్చిందా? వచ్చిందా? ఆశీర్వదించండి, పురుమల్ల సీనన్న గారిని దీవించండి. మీ ఇంటి పెద్ద కొడుకు మీ ఆశీర్వాదం కోసం వచ్చిండు. రేపు సీనన్న గెలిస్తే మీరు దయచేసి మా బొమ్మకల్ గ్రామ ప్రజలు ఒక 10 నిమిషాల పాటు దయచేసి మాట్లాడకుండా ఉంటే మీ బిడ్డ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అందుకే గీడు అన్నా నేను డోర్ తీసుకుంటే కరెక్ట్ వస్తుంది. ఒక నిమిషం ఇగో మాట్లాడుతుండు. ఈనాటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మన గ్రామమైన బొమ్మకల్ గ్రామం రామాలయం ఆవరణలో ఈరోజు అశేష జనాభాయిని కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యాలు లేకుండా అందరూ కలిసికట్టుగా విచ్చేసిన అంటలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు మరియు వివిధ కుల సంఘాల అధ్యక్షులకు, గ్రామ ప్రముఖులకు, నవ యువకులకు, యువతి వాళ్ళకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అన్నలు, అక్కలు, ఈరోజు సీను మీ బిడ్డ. సీను ఎవరో కాదు, మీ ఊరు మనిషి. మీరు ఎన్నుకుంటే గెలిచిన సర్పంచ్ని నేను. నాకు నేను సర్పంచ్ని కాలే, మీరందరూ ఓట్లెత్తనే నేను సర్పంచ్ అయినా. ఈరోజు మీరందరూ ఓట్లెత్తనే మా భార్య మరి జడ్పీటీసీ. నా సొంత స్వాధిత కోసం నేను ఎదగలే. మీరందరూ ఆదరాభిమానాలతోటి మంచి ఆశీర్వాదం పెట్టి బిడ్డ బాగుండు గెలవాలని ఒక తపనతోటి మంచి పునాది వేసి నన్ను గెలిపించిన పుణ్యాత్ములు మీరు. ఈరోజు ఒక చిన్న స్థాయి నుంచి, క్షేత్ర స్థాయి నుంచి, అట్టడుగు వర్గం నుంచి, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఈరోజు అంచెలుగా ఎదిగి 3 దఫాలుగా మీ ద్వారా సర్పంచ్గా ఎన్నుకోబడి అదేవిధంగా జడ్పీటీసీ కూడా ఎన్నుకోబడ్డది. ఈరోజు వీటన్నిటిని పరిశీలించి ఢిల్లీ లెవెల్లో అక్కడ ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ టికెట్ అంటే ఆషామాషి కాదు. కాంగ్రెస్ టికెట్ రావాలంటే ఆషామాషి కాదు. ప్రాంతీయ పార్టీ తెలంగాణ పార్టీ లెక్క కాదు. దీనికి టికెట్ రావాలంటే తెలంగాణలో ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారథులు ఉంటారు. ఇటువంటి కమరగలన్న అటువంటి వాళ్ళు బోలడి మంది ఉంటారు. అంతమందిలో కొట్లాడినా, అంతమందితోటి పోటీ పడ్డా మీ ఆశీర్వాదంతో టికెట్ తెచ్చుకున్నా. ఈరోజు టికెట్ తెచ్చుకున్నందుకు మీరందరూ గ్రామం నుంచి గర్వపడాలి, నా మీద ఆశీర్వాదం పెట్టాలి. దీనిగాను ఎంతో మంది నా టికెట్ రాకుండా దుర్మార్గులు, దుండగులు, లంగాలు, లపంగులు ఎన్నో ఆటంకాలు వేసిరు. అయినా నా మీద ఆ టికెట్ నాకు కేటాయించడం జరిగింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నేను విస్మరించకుండా ఈరోజు ఏదైతే టికెట్ ఇచ్చారో నాకు ఆ టికెట్ పట్టుకొచ్చుకున్నా. కాబట్టి మీ అందరి ఆలోచన విధానంతో, ఆశీర్వాదంతో రేపు గెలిచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను కానుకగా సోనియా గాంధీ గారికి ఇస్తా.
అన్నలు ఈరోజు నేను ఎటువంటి ఉన్నా తెలుసు మీకు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరితోటి ప్రేమ, అభిమాన, ఆప్యాయతతోటి మీ అందరి ముందు సీను అనే మీ బిడ్డలాగా పెరిగిన వ్యక్తి. దీనికి గాను నా మీద దొంగలు కావాల్సి కక్ష కట్టుకొని కుట్రపూరితంగా తప్పుడు కేసులు 25 నుంచి 30 పెట్టి 72 రోజులు జైలు నుంచి అనవసరంగా నా భార్య బిడ్డలకు దూరం చేసిరు. అసలు దొంగలు ఎవరా అంటే వాడు దొంగ. ఆ దొంగను అడిగినందుకు నన్ను దొంగతనం చేసిరు. ఏమేమైనా కానీ ఈరోజు మీ అందరికీ తెలుసు సీను ఎటువంటి వాడని. నా మీద గద్ద కక్ష కట్టుకొని చేసిన కమలాకర్ అన్నకి ఈరోజు మూల్యం చెల్లించక తప్పదు. ఇకపోతే ఎవరు మన మంత్రివర్యులు 3 దఫాలుగా గెలిచిన మంత్రి కమలాకర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు. 10 ఏళ్ల నుంచి వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిందావా? రేషన్ కార్డు కాదు కదా, అట్లా పుట్టిన పిల్లాన్ని నమోదు చేద్దామంటే కూడా లేదు. అది పౌర సరఫరాల శాఖ మంత్రి జోర్దారు చెప్తాడు జూటా మాటలు. అదేవిధంగా ఆయన బీసీ మంత్రి. అంటే బీసీ మంత్రి అంటే ఎవరు? మనటువంటి సామాన్య మానవులకు, సంపన్న వర్గాలకు, బీసీ వ్యవస్థకు ఆయనే ఆదుకొని ఆదరించి అందరినీ కలుపుకోలుగా తీసుకుపోవాల్సిన మంత్రి బీసీ మంత్రి. ఎవరికైనా లోన్లు వచ్చినాయా? బీసీ లోన్లు ఎవరికైనా ఇక్కడ వచ్చినాయా? ఎవరికైనా వచ్చిందంటే ఆయన దగ్గర పనిచేసే అనుచరునికి. దళిత బంధు ఎవరికైనా వచ్చిందా? ఇంకెవరికైనా వచ్చిందంటే ఆయన సంకనాకి. ఊరికి 4 దొంగలు వేసుకున్నాడు. ఊరికి 4 దొంగలు పోపారు. ఆ దొంగలు చెప్పిందారా వేదం. ఈడ మంచోనికి స్థానం లేదు, ఒక సర్పంచ్కి స్థానం లేదు, వార్డు మెంబర్కు స్థానం లేదు, మంచివానికి స్థానం లేదు. దొంగల కాడ రోజు స్థానం. అటువంటి దొంగలతోటి కుమ్ముకాయ్ కుట్రపూర్తంగా నా మీద రాజకీయంగా అనగదొక్కాలని తప్పుడు కేసులు పెట్టి ఎక్కడ ఎమ్మెల్యే అవుతాడని బాధతోటి నేను ఇబ్బంది చేసిండు. అయినా నేను కాక తప్పదు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ స్థానానికి నేను వెళ్ళడం సిద్ధంగా ఉన్నా. ఈరోజు ఎక్కడైనా అభివృద్ధి ఉందంటే 15 సంవత్సరాల నుంచి అభివృద్ధి కాస్త కుంటుపడింది. అటు రేషన్ కార్డులు లేవు, ఇటు మైనార్టీ బంధు లేదు, బీసీ బంధు లేదు, దళిత బంధు లేదు, ఇంటికో ఉద్యోగం లేదు, డబుల్ బెడ్రూమ్ లేవు, ఆడ దళిత ముఖ్యమంత్రి కాదు, 3 ఎకరాల భూమి లేదు. ఎవరికి ఏమి ఇచ్చిండయా? చెప్పుడైతే బోలెడు చెప్పిండు. చేసింది చిటికరే. ఏమి ఇచ్చిండు? ఒక్కడికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి. ఉండొద్దని కాస్త అమ్ముకున్నాడు, రెవెన్యూను అమ్ముకున్నాడు, దొంగ పేర్లు నమోదు చేసుకున్నాడు, దొరల పాలు చేసిండు. ఈరోజు తల్లి సోనియా గాంధీ, ఇందిరమ్మ కుటుంబం ఏదో బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలి అని ఒక ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్రం విభజించి తెలంగాణ ఇచ్చింది. అటువంటి ఇచ్చిన తెలంగాణను నీళ్లు, నిధులు, నియామకాలని బొందబెట్టి వాళ్ళ కుటుంబానికి లక్షల కోట్లు సంపాదించుకొని ఆ నిధులు, నియామకాలు వాళ్ళ కుటుంబానికే చెందినట్టు చేసిండు. ఇటువంటి బద్మాష్ తెలంగాణలో వాళ్ళు కేసీఆర్ అంటేనే పాలించుకుంటుంటారు. తెలంగాణ అంటే ఏమనుకున్నాం? బంగారు తెలంగాణ, భవిష్యత్ తెలంగాణ. రేపు నవ యువకుల ఉద్యోగాలు, యువత పెడుదారిన పట్టకుండా మంచి మార్గాల్లో నడిచి రేపటి భవిష్యత్తులో తల్లిదండ్రులు చల్లగా చదవాలని, ఒక ఉద్యోగం రావాలని ఎన్నో కలలు. కానీ ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెచ్చిన తెలంగాణను వాళ్ళ సొంత కుటుంబం కోసం వాడుకుంటాడు. ఈరోజు అన్యాయం అయిపోయారు. 30 ఏళ్ళు పిల్లలకు వయసు వచ్చింది, ఉద్యోగాలు లేవు. పాప చెప్పుకోలేక చెయ్యలేక ఇంట్లోనే వండుకుంటా కుమిలికి ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఒక ఉద్యోగం వస్తే ఒక అమ్మాయిని ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని ఆలోచన చూస్తున్నారు. ఆ ఉద్యోగం రాదు, పెళ్లి కాదు. పాపం నవ యువకుల పరిస్థితి అచార్యగోతంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనికి గాను ఈరోజు ఈ వ్యవస్థను మనం ఆపకుంటే మాత్రం రేపు రాబోయే భవిష్యత్తులో ఇబ్బందుల పాలవుతుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, విభజించినప్పుడు మనకు ఇంత కుప్పిచ్చిరు. ఆ కుప్పని కాస్త అప్పుల పాలు చేసి పుట్టబోయే బిడ్డ కూడా రేపటి రోజు అప్పుల పాలు పుచ్చారు. ఈ తెలంగాణ వద్దు, తెలంగాణ కావాలా, కేసీఆర్ వద్దు,
ఖచ్చితంగా కాంగ్రెస్ ముద్దన విధంగానే అందరూ మనం ఈ కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఖచ్చితంగా కరీంనగర్కు అంత కాంగ్రెస్ అని చెప్పాలి. ఆ రోజు తల్లి ఇందరమ్మ ఇల్లు ఇచ్చిందంటే ప్రతి ఊరికి ఖచ్చితంగా సాగిచ్చి ఇల్లు కట్టించింది. ఈ రోజు ఎక్కడ ఎవరిచ్చిన దాఖలా లేవు. ఏమంటే పేరు డబుల్ బెడ్రూమ్, కానీ ఇచ్చింది లేదు. ఆ రోజు ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెన్షన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రియంబర్స్మెంట్ పిల్లల చదువుకి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని విధాలు ఆదుకొని మంచికి చెడుకు ఆపదికి సాపతికి అన్ని విధాలు మన దగ్గర నుండి సేవలు అందించింది కాంగ్రెస్. ఆ రోజు ఏదన్నా యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పెట్టింది, 104 పెట్టింది, 198 పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చి ఈ దొంగలాటలు కాళ్ళు నొక్కి తెలంగాణ తెచ్చుకున్నామని తెచ్చిన తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత మరి వీళ్ళకు ఉండాలి కదా. అది లేదు, అది చేత కాదు. ప్రజల మీద ఓట్లు దండుకోవాలా, ఓట్లు దండుకొని పైసలు సంపాదించుకోవాలా, అన్ని కబ్జాలు చేసుకోవాలని చేస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ కాపాడిన ప్రభుత్వ భూముల్లో ఈ రోజు దొంగలు అమ్మకదింటారు. ఇంకా 4 రోజులైతే మనం గెలిపిస్తే రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ భూములు కాదు పట్టా భూములు కూడా అమ్ముతారు. వాళ్ళు అంత దుర్మార్గులు. మీరేదేమైనా ఒక్కసారి కంకర బద్దులై కలిసికట్టుగా చేయి బిగించి కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాం. కాంగ్రెస్ కు ఒక్కసారి పట్టం కడదాం. నేను మీ బిడ్డ, ఈ ఊరు నా ఊరు, కన్న ఊరు. ఈ ఉన్న ఊళ్ళు నేను మర్చిపోను. కన్న తల్లిని ఎన్నటికీ మర్చిపోను. కన్న తల్లి లెక్క ఉన్న ఊరు నేను ఈ కడుపులో చదివిపెట్టి నేను చదువుకుంటా. ఈరోజు మీరు గట్టి ఆశీర్వాదం పెడితే రేపటి భవిష్యత్తులో 30వ తారీఖు జరగబోయే ఎన్నికలలో ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా మీరందరూ నాకు ఆశీర్వాదం పెట్టాలని కోరుకుంటున్నా. ఈ రోజు కొంత దొంగలు వస్తారు, మళ్ళా మిస్మరీలు చెప్తారు, మాయమాటలు చెప్తారు, చెప్పి పైసలు ఇస్తా అంటారు. ఓట్లు కావాలి వాళ్ళకి. ఎట్లా ప్రేమతో ఓట్లు పడాలి. ఇప్పుడు వాళ్ళకు ప్రేమతో ఓట్లు వేసిన లేరు. టీఆర్ఎస్ కు వాళ్ళు ఏం చేస్తారు, ఇక అయితే బెదిరించాలని బెదిరిస్తారు, లేకుంటే పైసలు ఆశ చూపుతారు, లేకుంటే ఏమైనా కేసులు పెడతారు, ఇబ్బంది చేస్తారు. భయపడకుర్రి, పైసలు ఇస్తే తీసుకోరి. ఆ పైసలు ఎక్కడివో కాదు, మన పైసలే. ఎమ్మెల్యే చేసినాక 1000 కోట్లు సంపాదించిండు కమలాకరణ గారు. మన పుణ్యమాని మీ ఓట్లు ఎత్తేనే మన అందరం ఓట్లు ఎత్తే సంపాదించుకున్నాడు. ఈ రోజు తీగల వంతెన మీద, రివర్ ఫ్రంట్ మీద, వివిధ బ్రిడ్జిల కార్యక్రమాల మీద, కరీంనగర్ లో జరుగుతున్న స్మార్ట్ సిటీ పేరు మీద 1000 కోట్లు సంపాదించుకొని ఈ రోజు మన మద్దతుకు పైసలు పట్టుకొని వచ్చి చల్లి మీ అందరినీ విస్మరించం చేసి ఓట్లు దండుకుందామని వస్తుండు. అయ్యా అవ్వా, నేను బీద బిడ్డను, నేను రైతు బిడ్డను. నా వ్యక్తిత్వం మీకు తెలుసు. ఒక బలవంతునికున్న బలహీనుడికి జరిగే యుద్ధం ఇది. ఒక ధనవంతునికున్న ఒక బీదవానికి జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో మీరందరూ నాకు చేతులు ఇవ్వాలి. మీరందరూ నా అక్క చెల్లె తమ్ముడు మీ కుటుంబాన్ని అనుకుంటున్నా. ఆ కుటుంబాలకు వెళ్ళి మీరు అందరూ ఆదరించి ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపిద్దామని కోరుకుంటున్నా. ఈ రోజు 100 కోట్ల కమిషన్ కక్కుర్తిపడి సంపాదించుకొని ఆ పైసలు మనకి ఏడాదికి వస్తుంది కాబట్టి మన జాగ్రత్తగా ఎడమ చేతితోటి తీసుకొని కుడి చేతితోటి కాంగ్రెస్ కు ఖచ్చితంగా గుర్తి కాంగ్రెస్ కు గెలిపించుకోవాలి. మొండేటికి మొన్న తప్పతాలు వడ్లు ఒక్కొక్క రైతుకు 5,000 నుంచి 10,000 వరకు మోసం. ఒక్కొక్క మనిషికి ఒక క్వింటల్ మీద 10 కిలోలు కొట్టుకున్నారు. వాటి మీద సంపాదించినవి ఈ రోజు 1000 కోట్లు. ఒక్క రైతులు మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పకుంటే రేపు మనం బజారు పాలవుతాం. ఈరోజు మనందరం ఏకదాటిగా కలిసికట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి రేపటి వైపు రోజు జరిగే ఎన్నికలలో ఓట్లేస్తారని కోరుకుంటూ మనకు మంచి మంచి గ్యారంటీ స్కీములు ఉన్నాయి. ఉత్తగా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎన్నో స్కీములు పెట్టింది. ఇప్పుడు ఒక్కటి అభివాస్తం, బస్సు ప్రయాణం ఫ్రీ ఉచితం. బస్సు పిల్లలు బస్సుకు టికెట్ లేదు, ఇక కండక్టర్ లేడు. బస్సులో వెళ్ళిపోతే ఎక్కడికైనా తెలంగాణ మొత్తం తిరిగి రావచ్చు. అదేవిధంగా 500 రూపాయలకు సిలిండరు,
అదే విధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ప్రతి మాసం 1వ తారీఖు వరకు ఖచ్చితంగా పడతాయి. రైతు భరోసా 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రైతుకు రుణమాఫీ. ఎవరైనా 200 యూనిట్లు కాల్చుకుంటే, చిన్నగా ఇల్లుండి 200 యూనిట్లు కాల్చుకుంటే వాళ్ళ కరెంటు బిల్లు ఫ్రీ మాఫీ. అదేవిధంగా నవ యువకులు యువతలకు మీకు పిల్లలు రేపు మీకు చదువు కాబోయే ఏదైనా సమస్యలు వస్తే మీకు భరోసా కింద 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు పిల్లలు చదువుకునే వాళ్ళకు ఖచ్చితంగా కేటాయించడం. ఇక ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే నిరుపేద బడుగు బలైన వర్గాల ప్రజలు ఎవరైతే ఉంటారో, క్షీణించి ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా శ్రమించి ఎవరైతే ఉంటారో వాళ్లకు జాగా ఇచ్చి, జాగాతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు నిర్మించుడు. ఆసరా పెన్షన్లు వృద్ధాప్యం ఉంటే అనుకోకుండా భర్త చనిపోతే 4000 రూపాయల పెన్షన్. అదేవిధంగా గుడ్డి వారైతే ఏదైనా అంగవైకల్యం ఉంటే 6000 రూపాయల పెన్షన్. ప్రతి రైతుకు ఏటా 15,000 రూపాయలు, ప్రతి కౌలు రైతుకు కూడా ఏటా 12,000 రూపాయలు, ప్రతి ఆటో నడుపుకునే డ్రైవర్కు 12,000 రూపాయలు. ఈ ప్రకారంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటుగా 1 తులం బంగారం. ఇన్ని పథకాలతోటి, ఇన్ని అంశాలతోటి మీ ముందుకు వస్తుంది. ఎవరి కోసమమ్మా? వీళ్ళు తెలంగాణ ఇస్తే కాపాడుకోలేక పేరు కాబట్టి ఆ తెలంగాణను మళ్ళా కాపాడుకొని ఆ బీద ప్రజలను, ఆ సామాన్యులను, ఆ బడుగుబడైన వర్గాలను, సంపన్న వర్గాలను అందరినీ చల్లగా చూసి కలకాలం 10 ఏళ్ల పాటు చల్లగా ఉండాలని మన ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఖచ్చితంగా మీరందరూ అత్యధిక సంఖ్యలో ఓట్లేసి ఈ శ్రీమానిని ఆశీర్వదించి రేపు అసెంబ్లీకి పంపించే దానిలో మీరు భాగస్వాములనే కోరుకుంటారని మరొక్కసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సీను మీ బిడ్డ ఆదరించురి, ఆశీర్వదించురి. ఖచ్చితంగా 30 తారీఖు జరిగే ఎన్నికలలో ఓట్లేసి అత్యధిక సంఖ్యలో మెజార్టీ ఇచ్చి బొమ్మకల్ నుంచి అరే సీను మావాడు అనే విధంగా మీరు చెప్పుకునే విధంగా ఉండాలి. మీరు ఎక్కడికి పోయినా ఎక్కడున్నా రేపేం చెప్తారయ్యా? మావాడయ్యా, మా బొమ్మకల్ మావాడు, సీను బొమ్మకల్ అంటారు. ఎందుకంటారు? ఆడ చెప్పుకోవడానికి కానీ పేరు చెప్పుకుంటే చాలు. హైదరాబాద్ పోయినా ఎక్కడికి పోయినా అరే సర్పంచ్ ఎమ్మెల్యే అయినట్టుగా ఆ ఎమ్మెల్యే ఎవరే అంటారు. ఎవరు వచ్చేది? మన ఊరుకు పేరు వస్తుంది. బొమ్మకల్ బిడ్డ ఎమ్మెల్యే అని, బొమ్మకల్ సీను ఎమ్మెల్యే అని, ఎమ్మెల్యే బొమ్మకల్ అంటారు. బొమ్మకలకు ఆ రకంగా పేరు వస్తుంది. అంటే దానికి కారణం మీరందరూ పెట్టిన భిక్షనే ఆ రోజు పునాదేశారు కాబట్టి ఈ రోజు దాన్ని నేను అంచెలంచెలుగా బాగున్నా దాన్ని నేను అభివృద్ధి చేసిన. ఇక మిగిలిన నా జీవితం మీ అభివృద్ధి ధ్యేయంగా పాటుపడుకుంటూ రేపు రాబోయే భవిష్యత్తులో అందరి మధ్య చెడు ఆపతి సాపతి చూసుకొని మీ మధ్యలో ఉండి మీ ప్రేమానురాగాలు పంచుకుంటూ మీ దానిలో ఒక కుటుంబీకునిగా నేను కలుపుకొనిగా ఉంటానని మిమ్మల్ని వేడుకుంటూ నన్ను మరొక్కసారి మీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తారని కోరుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.